రెవరెండ్ సిఆర్ ఇమాన్యుయల్ అయ్యగారికి ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా ఈ 4 మాటలు. చిన్నపిల్లలైతేనేమి, పెద్దవారైతేనేమి, చిరునవ్వుతో పలకరించడమే వారి నైజం. దేవునితో చేసుకున్న నిబంధనకే తాను అంకితం. అందుకే కాబోలు అతడి పాదాలెప్పుడు సుందరం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేమతత్వమై యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడై, అధ్యక్ష మండల నిబంధనలకు లోబడిన వాడై యేసు సేవలో సాగిపోతున్నాడు. నిత్యరాజ్య నిర్మాణంలో పాలివాడవుచున్నాడు. రాములు ఇమాన్యుయల్ అయ్యగారి దేవుని కుమారుడై వేదాంత విద్యకై మరో అడుగు ముందుకేస్తున్నాడు. ఆధ్యాత్మిక పరివర్తనకు నిలబడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి ఆత్మల రక్షణకు నడిపించి క్రీస్తు సాక్షిగా సాగిపోవాలని మహిమోన్నతుణ్ణి వేడుకుంటున్నాను. మనం చాలా సమయం వెనుకబడి ఉన్నామని తెలియజేస్తున్నాను. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క గ్రీటింగ్ చెప్పేవారు దయచేసి తెలుసు అయ్యగారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఒక్కొక్కరు 1 hour కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది గురుతో సంబంధం. కానీ సమయము తక్కువగా ఉంది, ఇంకొక ఆరాధన చేయాలి. 1 నిమిషం నుంచి 3 నిమిషాలు మాత్రమే. దయచేసి మీరు చూసుకోండి. ఒకవేళ ఎక్కువ మాట్లాడితే నేను పక్కకే ఉండి మిమ్మల్ని కాషన్ చేయడం జరుగుతుంది. మీరు ఏమనుకోవద్దని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరు మాట్లాడినారు, గురువైనా నేనైనా ఇంకెవరైనా 3 నిమిషాలు ఎక్కువ మాట్లాడారు. ఈ నిబంధన అందరం కూడా మనము అవాయిడ్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తద్వారా మనం ఇది త్వరగా ముగించుకోవాలి. ఏంటంటే COVID-19 దాంట్లో కూడా ఎక్కువసేపు కాంగ్రిగేట్ కాకూడదు. ఆల్రెడీ మనం చాలాసేపు ఇప్పటికే దేవాలయంలో ఉన్నాం. ఈ సమయాన్ని మనం త్వరగా సద్వినియోగం పరుచుకొని ముందుకు వెళ్ళాలని, మీరు నిబంధనను 3 నిమిషాలు మాత్రమే అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి పాటించవలసిందిగా మరొకసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క మనవితో మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క ఫేర్వెల్ పార్టీ సమావేశంలో కార్యక్రమంలో ప్రార్థనతో ఆరంభిస్తాం. రెవరెండ్ దేశరత్నమయ్య ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఆరాధనలో ఇప్పుడు మన ఆత్మీయ వేడుకోలు విషయంలో నేను సహాయం నడిపింపుడు జరిగించవచ్చు పాటించడం ప్రత్యేకంగా మరి అయ్యగారు స్టడీస్ అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ వేసుకుంటూ వెళ్తుండగా ప్రత్యేకంగా సంఘంలో సమావాసంగా కూడి ఉండి మరి ఇక్కడ ఫేర్వెల్ జరగడానికి చూస్తున్నందుకు మరి ప్రభు మరి అయ్యగారు చేసిన ప్రతి విషయాన్ని బట్టి కూడా వందనం చేస్తూ మరి వారు చేసిన చక్కని సేవ పరిచయం వందనం చేస్తూ ఇప్పుడు ఆరాధన ప్రార్థన యొక్క ఫేర్వెల్ లేక అధ్యక్షతను జరిగింది ప్రార్థన సమాపడుతుంది. అందరం అదే విధంగా ఉండి దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతా స్తోత్రంలో చెల్లిస్తూ కీర్తన పుస్తకంలో ఉన్న 35వ సంగీతము మొదటి చరణము చివరి చరణం మాత్రమే పాడదాము. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకు బైబిల్ పాఠం చదువుతా విందాము. పాల్గొని 100వ కీర్తనను మనకు చదివింది.
దేవుని వాళ్ళారా, ఈ చక్కని ఆత్మీయ వీడుకోలు అని సంఘమంతటి ఆహ్వానాన్ని అందించినప్పుడు మీరందరూ కూడా స్పందించి ఈ విధంగా రావడము దేవునికి మహిమకరమైనటువంటి విషయము అని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాపురిని గౌరవించడము అనేటటువంటిది ఒక ధన్యమైనటువంటి విషయం. మరి ఈ విషయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ పాస్టేట్ ఆఫీసర్ సెక్రటరీ సామెత ప్రవీణ్ గారిని, ట్రెజరర్ డేవిడ్సన్ గారిని, పాస్టేట్ కమిటీ సభ్యులందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా గురువుకు చక్కని పేరువలు ఇవ్వడం అనేటటువంటిది సంఘానికి ఒక ఆశీర్వాదము, సంఘంలో మంచి అనుభవం. మరి ఆ విధమైనటువంటి గొప్ప సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. దీన్ని చదవబడినటువంటి వాక్యంలో మనం చూసినప్పుడు 100వ కీర్తన కృతజ్ఞత స్తుతి, ఆయన నామాన్ని స్తుతించండి అని కీర్తనకారుడు మరి కాంగ్రిగేషన్ సంఘమును సమాజాన్ని రక్షిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో కూడా దేవునికి వందనాలు స్తోత్రములు మనం చెల్లించాలి. ఇన్ ఎ వే ఇట్స్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ ద సర్వీస్ rendered by Reverend C. Emmanuel Ayagaru and family to the church and to the pastor. కాబట్టి ఒక వైపు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి, వాటితో పాటు మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, దేవుడు నడిపింపును, పరిశుద్ధాత్మ యొక్క తోడును అనుగ్రహించి 3 సంవత్సరాలకు పైగా ఈ యొక్క పాస్టర్లో సేవా పరిచయం చేయటకు, మంచి నాయకత్వం అందించేటప్పుడు దేవుడు వారికి కృప చూపిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. చివరికి వచ్చేసారి కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ కృప నిరంతరము నిలచింది. మిమ్మలను 3 సంవత్సరాలు నడిపించినటువంటి ఆ కృప నిరంతరము మీ యొక్క విద్యాభ్యాసంలో, మీ ముందు ఉన్నటువంటి సేవా పరిచర్యలో, మీ కుటుంబ జీవితంలో ఆ ఎడబాయని ఆ నిరంతరమైన దేవుని కృప మీకు తోడుండాలని మేము కోరుకుంటున్నాం అయ్యగారు. మరి అలాంటి కృప మనందరికీ కూడా తోడుండి మనలను విశ్వాసంలో ముందుకు సాగిస్తే దేవుని యొక్క కృప ఆశీర్వాదం అని మనం గుర్తిరిగి ఆ కృపలో మనం రావాలి. ఏంటంటే ఒకటే విషయం ఏంటంటే, మనం ఎండకు వెళ్తూ ఉన్నప్పుడు ఏం చూస్తామో, ఏదైనా షేడ్ వస్తుందా అని గమనిస్తాం. ఎందుకంటే దాని కింద నీడ ఉంటుంది కాబట్టి మనం కొంచెం సేద తింటాం. అలాగే ఎడబాయని దేవుని నిరంతర కృప కిందికి మనం రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ కృపలో మనం దాగి ఉండాలి. ఆ కృపను మనం విడిచిపెట్టాం అనుకోండి, దేవుని సంరక్షణ కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. దేవుని కృప మనకు ఇవ్వబడ్డది. ఆ కృపలో మనము సమకూడి ఎల్లప్పుడూ మన ఆ కృపలో దాక్కుని, ఆ కృపలో మనము నివసించి, ఆ కృపలో మనము ముందుకు వెళ్ళుట చాలా ప్రాముఖ్యము అని, మరి అలాంటి ఆ దేవుని కృపలో అయ్యగారు, అతని కుటుంబమును, సంఘములో ప్రతి కుటుంబమును మన అందరము భద్రపరచబడి దేవుని యొక్క పరిచర్యలో మన విశ్వాసంలో ముందుకు పోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సూచిస్తూ ఉంది. అలాంటి గొప్ప కృప దేవుడు మనం దయచేయను కాక. ఈ సమయంలో మరి ఇంతకుముందే తెలియజేసినట్టుగా చాలా క్లుప్తంగా 3-4 వాక్యాల లోపల మీ యొక్క గ్రీటింగ్స్ అయ్యగారికి విషెస్ తెలియజేయవలసిందిగా నేను కోరుచున్నాను. మొదటిగా పాస్టేట్ కమిటీ నుండి పాల్ ప్రసాదరావు గారు ముందుకు వచ్చి తమ యొక్క గ్రీటింగ్స్ చాలా క్లుప్తంగా తెలియజేస్తారని నేను కోరుచున్నాను. సమావేశానికి వచ్చిన చైర్పర్సన్స్, సెక్రటరీ, సంఘ సభ్యులు, ఆరాధన అనంతరం ఈ స్టేజ్ మీద కనీసం ఒక 3 సంవత్సరాల వరకు అయితే మేమందరం కలిసి దేవుని సేవ చేస్తున్నాం. అయ్యగారు ఎన్ని మాటలు ఉన్నా ఒక్క మాట మాత్రం తిరిగి వ్యతిరేకంగా ఇంతవరకు అయితే దాంట్లో మాట్లాడదు. బహుశా నేనే అప్పుడప్పుడు పూర్తిగా అయ్యగారు రాయమైనందుకు కూడా నాకు పోషిస్తున్నారు. అయ్యారు ఒకవేళ నేను మిమ్మల్ని
సంఘంలో సంఘంలో పాప పెద్ద పాప సండే స్కూల్ పిల్లలంటే సార్ మా బేసక్ వస్తుంది ఆయన ఇద్దరు ఉన్నారండి. దేవుడు ఇద్దరు ఆశీర్వదించాలని ప్రభు పేరు ముగిస్తుంది. చాలా చక్కని గ్రీటింగ్ తెలియజేశారు. ఇదే విధంగా అందరూ కూడా మీరు ఫాలో కావాలని నేను అభ్యర్థిస్తున్నాను, కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మెన్స్ ఫెలోషిప్ నుంచి మిస్టర్ డి మనోజ్ గారు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఆత్మీయ అయ్యారు 3 సంవత్సరాలు మన మధ్య దేవుని పరిచర్య ఎంతో ఘనంగా జరిగించారు. దానికి మన ఇన్స్టాలేషన్ తరఫున మా ఇన్స్టాలేషన్ సెంటర్ గారు చెప్పినప్పటికీ మరి ఇన్స్టాలేషన్ తరఫున మా యొక్క నిరుద్యోగులకు థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు చాలా వందనాలండి. చాలా చక్కగా 3 సెంటెన్స్తో మీకు తెలియజేశారు. మీ యొక్క శుభాకాంక్షలు చెప్తారు. అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు. అయ్యగారు గత 3 సంవత్సరాలు సంఘంలో అన్ని విధాలుగా కలిసి నిలిచింది. ఎన్ని మాటలను చిరునవ్వుతో సమాధానం ఇచ్చి మరి అందరినీ వాక్యంలో ప్రార్థనలో నడిపించింది. ఎన్నో మాటలు చెప్పి దేవుడి వాక్యాలతో బోధించి మనందరినీ నడిపించి ఆత్మీయంగా బలపరిచింది. మనం సరైన ప్రతి కార్యక్రమం మంచిగా జరిగినట్టే అయ్యగారి కుటుంబం ప్రార్థనతో అందరి నుంచే ప్రార్థనతో సిద్ధపడి వాక్యంతో మనల్ని హెచ్చరించి మనల్ని నడిపించింది. మనల్ని బట్టి దేవుడి వందనాలు. అయ్యగారి మా కుటుంబంతో ఎంత మంచిగా కలిసి ఉంటారు. అయ్యగారి కుటుంబంలో అమ్మగారు కూడా ఎన్ని పనులు ఉన్నా కానీ స్త్రీలందరితో కలిసి ఉంది. అన్ని కార్యక్రమాల్లో తన సమయాన్ని కూడా ఇంతగానే హెచ్చించి మనందరితో స్త్రీలతో నడిపించినందుకు అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెప్పుకుని మీకు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ థ్యాంక్ యూ. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సండే స్కూల్ విభాగం నుంచి సండే స్కూల్ సూపరింటెండెంట్ మిసెస్ కే సలోమి ఫ్రాన్సిస్ గారు వచ్చి శుభాకాంక్షలను తెలియజేయవలసిందిగా ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి చేసిన సంఘ సభ్యులందరికీ క్రీస్తు ప్రశస్త నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు వేదికను అలంకరించినటువంటి దైవజనులకు పెద్దలకు నా హృదయాభివందనలు తెలియజేస్తాను. ఎవరైనా సిఆర్ ఇమాన్యుయల్ గారు మన పాస్టర్ కమిటీలో గత 3 వసంతాలు సిఎస్ఐ సంఘాన్ని 3 పూలు 6 కాయలుగా ఆత్మీయంగా మనల్ని నడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఒక కవి గారు ఇలా అంటారు, నొకచో నేలను పొంబడించు నొకచో నొప్పారును సజ్జపై నొకచో సాక్ష్యములు ఆరగించు నొకొక్క పర్యాయము ఉత్కృష్ట శాల్యోధనములను లెక్కకు రానీయుడు కార్యసాధకుడు దుఃఖము సుఖము. అది కార్యాన్ని సాధించేవారు అది కష్టమైన సుఖమైన దుఃఖమైన దేని కూడా లెక్కకు రానియకుండా ముందుకు సాగుతారు అనే దాని భావం. మరి పాస్టర్ గారు కూడా తన యొక్క జీవితంలో వచ్చినటువంటి ఒడిదొడుకులను అన్నిటినీ ఆటంకాలను ఎదురీది మరి సంఘాన్ని నిలబెట్టుటకు మరి గ్రామీణ ప్రాంతాల్లో పరిచర్య విషయంలో తను చేసినటువంటి ఆ యొక్క కృషిని బట్టి తనకున్నటువంటి అదృష్టాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను. ముఖ్యంగా వారి కుమారుడు కూడా మరి సండే స్కూల్ విభాగానికి వారు అందించినటువంటి సేవలు మరి అనన్యములు అవి చెప్పలేము. మరి బ్లెస్సి చిన్నపిల్లలకు మరి సంగీతంలోనూ నాట్యంలోనూ బిడ్డలు ముందుకు ఎదుగున్నట్టు తను ఎంతగానో కృషి చేస్తుంది. దాన్ని బట్టి సండే స్కూల్ టీచర్స్ అందరి తరఫున చిన్నారుల తరఫున అభినందన తెలియజేస్తూ పాస్టర్ గారి యొక్క జీవితంలో మరి దేవుడు ఫలభరితంగా మరి ఉన్నత విద్యను అభ్యసించిన వెళ్ళుచుండగా దేవుడు జ్ఞానంతోనూ వివేకంతోనూ వివేచనతోనూ ఆత్మీయంగా నడిపించినట్టుగా సహాయం దయచేయనట్టుగా సంఘ పక్షమున సండే స్కూల్ పక్షమున కోర్చు
క్లుప్తంగా మరి శుభాకాంక్షలు అయ్యగారికి వారి కుటుంబంలోకి తెలియజేసిన విధానం బట్టి నేను మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. యూత్ విభాగం నుండి సందీప్ ఉండేలా రావాలి, లేనట్టయితే వంశీ ముందుకు వచ్చి యవన సమాజం నుంచి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన దేవాలయం గురించి మనం చెల్లిస్తున్నాను. గత 3 సంవత్సరాలు కూడా మన ఆలయంలో ఎన్నో సేవలు అందించినట్టు రామనామాలయాన్ని చెల్లిస్తున్నాం. ముఖ్యంగా యూత్ విషయంలో యూత్ని బలపరచడంలో ఆయన ఎప్పుడు ముందుండేవారు. ఎన్ని కార్యక్రమాలు దానిని యూత్ని నడిపించడం గొప్పగా క్యారెల్స్లోనేమి ఇంకా శనివారం యూత్ మీటింగ్స్లోనే గొప్పగా వాక్యం అందించి అందరినీ నడిపించడం మరి అలాగే వారి పిల్లలు కూడా యూత్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పాటలనేవి ఇంకా డెకరేషన్లో కానీ ఈ 3 years కూడా చాలా కష్టపడ్డాడు. వాళ్ళు ఇక్కడ నుండి గొప్ప వాక్యాన్ని అందించి గొప్పగా సేవలో బాధపడతారని థ్యాంక్ యూ సందీప్. చాలా క్లుప్తంగా మంచి శుభములు మీరు తెలియజేసినందుకు యవన విభాగం నుంచి మీకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి నేను ఆశించిన దానికంటే ఇంకా క్లుప్తంగా మీరు మీ శుభాకాంక్షలు తెలియజేసి ఈ సమయంలో మీరు సహకరించినందుకు మన విశేషాన్ని కూడా ఈ యొక్క గ్రీటింగ్ తెలియజేసిన వారికి నేను సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అయ్యగారు చాలా కొన్ని మాటలే చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్కరు చెప్పాలంటే చాలా చెప్పగలరు, కానీ మన సమయము తక్కువగా ఉంది కనుక వాళ్ళ హృదయంలో నుంచి హృదయాంతరం అందరం నుంచి వచ్చినటువంటి మాటలని మీరు భావించి మీ యొక్క పరిచర్యలు అందించినందుకు వారు హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మీకు శుభాకాంక్షలు వారు తెలియజేశారు. మరి ఈ సమయంలో మేము అయ్యగారిని అమ్మగారిని వారి కుటుంబాన్ని సన్మానించాలని ఆశపడుతూ ఉన్నాం. తదుపరి వారి యొక్క స్పందనను తెలియజేస్తారు. వందన సమర్పణ ప్రార్థనతో మనం ఆ తదుపరి మీరు ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా కూడా మీరు వచ్చి గురువును మీరు అభినందించవచ్చు, మీరు కలవచ్చు, మీ విశ్వాసం తెలియవచ్చు అని నేను మీకు తెలియజేస్తాను. ఈ సమయంలో ఫెలిసిటేషన్ చేస్తాం. అయ్యగారు ముందుకు మీరు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ దినంన మనము ఈ రీతిగా మనమందరం చేరి మన మధ్యలో గతించిన కొద్ది సంవత్సరాలుగా దేవుని సేవలో మనల్ని ఆత్మీయంగా మనల్ని నడిపించిన మన సంఘ కాపరి అయిన రెవరెండ్ రాములు ఇమాన్యుయల్ అయ్య గారికి వీడుకోలు చెప్పడానికి మనము ఈ దినం కూడి ఉన్నాము. అదేవిధంగా మన మధ్యలోనికి మన సంఘంలో మనల్ని ఆత్మీయంగా నడిపించడానికి కొత్తగా వచ్చిన రెవరెండ్ జాన్ అయ్య గారికి తన యొక్క కుటుంబానికి మనం ఆహ్వానం పలకడానికి ఈ దినంన కూడి ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ దినంన మనకు గతించిన కొద్ది సంవత్సరాలుగా రెవరెండ్ రాములు ఇమాన్యుయల్ అయ్య గారు తాను మన యొక్క సంఘంలో చేసిన ఆ యొక్క సేవలను బట్టి ఆయనకు నా కుటుంబం తరఫున తనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో ఆత్మీయంగా మన సంఘాన్ని అంచలంచలుగా తను ఎదిగింపజేసిన విధానాన్ని బట్టి ఆయనకు నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా తన యొక్క మెసేజెస్ ద్వారా మనందరినీ ఆత్మీయంగా మనల్ని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి తనకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆయా రీతిలుగా మన యొక్క సంఘాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సేవ ఎలా చేయాలో, ఎలా చేస్తున్నారో, అదేవిధంగా మనము ఎలా ప్రోత్సహించాలనో వారిని మన యొక్క సంఘాన్ని ఆయా రీతులుగా గ్రామీణ ప్రాంతాలకు మన సంఘస్థులను మన ముఖ్యంగా యవనస్తులు, అదేవిధంగా మన సంఘంలో ఉన్న విమెన్స్ ఫెలోషిప్ వారిని, అదేవిధంగా పెద్దలైన వారిని గ్రామీణ ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి అక్కడ సేవ ఎలా జరుగుతున్నదో తను చూపించడానికి, ప్రోత్సహించడానికి తనకిచ్చిన ఆ యొక్క
మంచి మనసును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నూతనంగా ఆయా ఏరియాస్లో మిషన్ ఫీల్డ్స్ ఎలా పనిచేస్తున్నారో, మిషనరీస్ ఎలా పనిచేస్తున్నారో, మిషన్లో వర్క్ ఎట్లా అవుతున్నదో అది కూడా మన యొక్క సంఘస్థులకు చూపించిన విధానాన్ని బట్టి తనకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో అమ్మగారు కూడా తాను ఎంతో ఉత్సాహంతో చర్చ్ యాక్టివిటీస్లో మన ముఖ్యంగా విమెన్స్ ఫెలోషిప్లో పార్టిసిపేట్ చేస్తూ తను సేవలు అందించారు. తన యొక్క రెగ్యులర్ సెక్యులర్ డ్యూటీస్ చేస్తూ కూడా తను సంఘానికి ఇచ్చిన అయ్యగారితో పాటు సంఘంలో తను కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేసిన దేవుని సేవలు అందించారు. దాన్ని బట్టి తనకు కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా వారి ముగ్గురు పిల్లలు కూడా, 2 బిడ్డలు, 1 కుమారుడు, వీరు ముగ్గురు కూడా దైవ సేవలో వారు ఈ యొక్క సంఘానికి అందించిన సేవలను బట్టి వారికి కూడా నా యొక్క వందనాలు. మరి ముఖ్యంగా ఒక బిడ్డ వివాహమైంది. అదేవిధంగా ఇంకొక బిడ్డ తన యొక్క ప్రొఫెషనల్ కోర్సులో తను కంప్లీట్ చేసుకొని జీవితంలో త్వరలో సెటిల్ కావాలని మా యొక్క ప్రార్థన. అదేవిధంగా కుమారుడు ఆనందరాజ్ తాను మన యొక్క చర్చ్లో సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయడంలో ఎంతో తను సేవలు అందించాడు. దాన్ని బట్టి దేవుడు తనని దీవించును గాక. తన ఫ్యూచర్లో తాను కూడా ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి తన జీవితాన్ని కూడా సెటిల్ అవడానికి దేవుడు కృప చూపించాలని మా యొక్క కోరిక, మా యొక్క ప్రార్థన ఉంటున్నది. అదేవిధంగా మన అయ్యగారు తన యొక్క హైయర్ స్టడీస్ గురించి వెళ్తున్నాడు, ఎంటీహెచ్ చేయడానికి. దాన్ని బట్టి తనకు ఆల్ ద బెస్ట్ చెప్తూ దేవుడు సకల దీవెనలు, తనకు కావాల్సిన జ్ఞానం, వివేచన తనకు అందించాలని, తన ఈ యొక్క ఎంటీహెచ్ చేయడం ద్వారా తన యొక్క ఫ్యూచర్ మినిస్ట్రీ కొరకు దేవుడు ఇది ఎంతో దోహదపడే విధంగా దేవుడు తనని దీవించునుగాక. మరి అదేవిధంగా తన యొక్క కుటుంబానికి కావాల్సిన సర్వ సంపదలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు దేవుడు అనుగ్రహించేలాగా మా యొక్క ప్రార్థన, మా దేవునికి ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా ఈ దినంన మన మధ్యలోకి నూతనంగా వచ్చిన రెవరెండ్ జాన్ అయ్య గారికి మా యొక్క వెల్కమ్ చెప్తూ, అదేవిధంగా ఈ యొక్క సంఘాన్ని దేవుని ఆత్మీయంగా మనల్ని నడిపించాలని, అదేవిధంగా తన యొక్క సేవ ద్వారా మన సంఘము ఎంతో ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు తనకు కావాల్సిన నడిపింపును సహాయం దయచేయలాగున మా యొక్క ప్రార్థన ఇచ్చుతుంది. అదేవిధంగా ఈ యొక్క సంఘాన్ని పచ్చిక చోట్లలో నడిపించేలాగిన దేవుడు తనకు కావాల్సిన జ్ఞాన వివేచనను, ధైర్యంను, బలమును, శక్తిని దయచేయాలని మా యొక్క ప్రార్థన ఇస్తున్నది. తనకు, తన యొక్క కుటుంబానికి మరొకసారి మా యొక్క సంఘంలోనికి ఆహ్వానం పలుకుతున్నాము. మరియు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా అవకాశం ఇచ్చిన సంఘ నాయకులకు, పెద్దలకు నా యొక్క వందనాలు చెల్లిస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చైర్మన్ రెవరెండ్ ఎస్ జాన్ గారిని కోరుచున్నాను. అదేవిధంగా అయ్యగారితో పాటు మరి అమ్మగారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి ఇరువురు కూడా అయ్యగారిని షాల్ తోటి వారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. ఈ సమయంలో మరి అమ్మగారిని గుర్తు చేయాలి. శ్రీవాణి అమ్మగారు ఈజ్ ఎ టీచర్. ఎందుకంటే మనము డిఫరెంట్ సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయి. అమ్మగారు మీకు తెలియజేస్తారు. నాకు ఇంటర్వ్యూస్ శ్రీవాణి ఈజ్ ఎ టీచర్ తెలియజేయాలని. దయచేసి అందరూ చప్పట్లు ఉండాల్సిందిగా కోరుతున్నాను. దిస్ ఇస్ ద ఫెస్టివ్ అకేషన్. మరి COVID-19 లాక్డౌన్ కారణంగా మరి ఈ యొక్క నిర్దేశాలన్నీ కూడా మనం పాటిస్తున్నాం. ఈ సామాజిక దూరం అనేటువంటిది, కానీ ఇక్కడ నవ్వొద్దు, సంతోషంగా ఉండొద్దు, చప్పట్లు కొట్టద్దు అనేటువంటివి ఏవి కూడా మనకు ప్రభుత్వం నుంచి నిర్దేశాలు అనేటువంటివి. Let us all be happy. It's a very happy celebration and we'll all together join into this celebration.
దాని తర్వాత మరి కాస్టెంట్ కమిటీ సభ్యులు రెబెకా ఆంటీ, అదేవిధంగా మధుర శాంసన్ ఆంటీ, మిస్సెస్ వనజ సతీష్ గారు, మీరు ముందుకొచ్చి మరి అయ్యగారులను పూలదండలతోటి మరి సత్కరించాల్సిందిగా కోరుచు. వారి మీతో తెలియవలసిందిగా కోరుతున్నాను. మరి కాన్స్టెంట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినట్లయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. మరి అయ్యగారితో పాటు ఫాస్ట్గా నాట్ వేస్ట్ ద టైం. వస్తున్నారు. వీటి తర్వాత మరి అయ్యగారి పిల్లలు కూడా మన యొక్క ప్రేమ మనకు వ్యక్తపరచాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొదటిగా బ్లెస్సీకి మరి బొకే అందించాల్సిందిగా మరి యూత్ ఫెలోషిప్ నుండి మిస్టర్ నోయల్, మిస్టర్ సందీప్, అదేవిధంగా వంశీ, మీరందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా బొకే అందించాల్సిందిగా మరి మంజుష, అదేవిధంగా ప్రత్యూష, మంజుష ప్లీజ్ కమ్ ఆన్. అదేవిధంగా ఇందులో ఉన్నాను ఇందులో లేను అని ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి మిస్టర్ టింకు, అది మైక్ కావచ్చు, లేదా స్టేజ్ అరేంజ్మెంట్ కావచ్చు, అది క్యారల్స్ కావచ్చు, ఏదైనా కూడా ప్రతి దాంట్లో కూడా ముందుండి నడిపించేటువంటి టింకు, మరి టింకుకి ఆనందరాజు మరి ఒకే అందించాల్సిందిగా మరి యూత్ ఫెలోషిప్ సభ్యులందరికీ కూడా చాలా అభిమానం ఉంటుంది టింకు అంటే. కాబట్టి ఆ యూత్ ఫెలోషిప్ సభ్యులందరికీ కూడా టింకుకి ఒకే అందించాల్సిందిగా కోరుతున్నాను. మీరు తర్వాత మరి మన ఆలయంలో ఉన్నటువంటి డిఫరెంట్ వింగ్స్, ఒక్కొక్క వింగ్ వచ్చి మరి గానం తోటి మన అయ్యగారిని అమ్మగారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. మొదటిగా మెన్ ఫెలోషిప్ నుండి ఎవరైనా మనోజ్ గారు అయినప్పటికీ ఇంకెవరైనా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. సుమిత్ర పాల్ గారు. మరి డిఫరెంట్ మీన్స్ తర్వాత మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. దాని తర్వాత ఆ సంఘ సభ్యులు మీ యొక్క కంటిన్యూ అవుతుంది. అప్పుడు మీ యొక్క ఓకే అందించాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ ఉమెన్ ఫెలోషిప్ నుండి మరి ఉమెన్ ఫెలోషిప్ సభ్యులు ఎవరున్నా కూడా మరి ముందుకు వచ్చి మరి అమ్మగారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. మరి యూత్ ఫెలోషిప్ సభ్యులు అందుబాటులో ఉన్నారు. అది చక్కగా బాబు కూడా సిద్ధపడి ఉన్నాడు. ఇచ్చిన అయిపోయినా నాకైతే ప్రాబ్లం కానీ దాన్ని నిలబెట్టుకొని ఉన్నాడు. కానీ నేను ఏర్పాటు థ్యాంక్ యూ అండి. దేవాది దేవుడికి స్తోత్రములు. అది సంఘము, అయ్యగారు, మంచివారు, పెద్దలు, సండే స్కూల్
యూత్, స్త్రీల మైత్రి, పురుషుల మైత్రి వీరంతా కూడా మరి వీడ్కోలు ఏర్పాటు చేసినందుకు మీకందరూ కూడా నా హృదయపూర్వక వందనములు. మరి హన్మకొండ సంఘంలో 3 సంవత్సరాలకు పైగా సేవ చేయడానికి దేవుడు కృప చూపినాడు. మరి సంఘంలో ఒక విధంగా గొప్ప దీవెనలు మాకంటే మొట్టమొదట రాగానే ఒక స్టేజ్ ఏర్పాటు చేసి సండే స్కూల్ భవనం కట్టడానికి దేవుడు కృప చూపాడు. మీ అందరి సహకారంతో ఒక మంచి సండే స్కూల్ భవనాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. మరి వెంటనే మరి గ్రూప్ చైర్మన్గా ఒక 3 సంవత్సరాలు మరి ఇక్కడ చేతి కూడా దేవుడు కృప చూపి ఉన్నారు. ఇది కాకుండా మరి మా పెద్ద బిడ్డ బ్లెస్సీ వివాహము మరి చాలా ఘనముగా మరి ఒక్కొక్కసారి వీడియోలు చూసిన సండే స్కూల్ వారు, స్త్రీల మైత్రి వారు, కమిటీ వారు మనంతా కూడా ఎంతో సంతోషంగా, వైభవంగా, గంభీరంగా మరి చాలా దీవెనకరంగా బ్లెస్సీ మ్యారేజ్ జరగడానికి ముందు చూపినారు. మరి ఎంతో సహాయపడినారు. అదేవిధంగా మిషన్ ఎవాంజలిజం విషయంలో మిషన్ తండ్రి గారు కోరిన వెంటనే వేలుపల్లి వెళ్ళి అక్కడ స్థలమును సర్వే చేసి మరి అక్కడ స్థలం కొనుగోలు చేసి ఒక మంచి దేవాలయాన్ని కట్టడానికి మరి దేవుడు నన్ను వాడుతున్నందుకు కూడా నిజంగా దేవుడికి చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ వరంగల్ గ్రూపులో ఎక్కువ కాలం పనిచేశాను. దేవుడు ఒక 5 సంఘాల నిర్మాణంలో సాగటానికి దేవుడు చూపాడు. కనుక అదే విధముగా మరి ఎంపీహెచ్ సీట్ రావడం కూడా ఇక్కడ ఉండేదాన్ని చాలా కాంపిటీషన్లో వచ్చింది. కాబట్టి నాకు ఒకటే ఆశ ఏంటంటే పొలిటిక్స్ నాకు మెసేజ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, ఎందుకంటే నేను చాలా నేర్చుకోవాల్సింది. కాబట్టి నేను నేర్చుకోవాలనే తపన నాకు ఉండినది. దేవుడు ద్వారా తెచ్చాడు. కనుక ఎంపీహెచ్ సీట్ కూడా రావడానికి మరి సంఘంలో నాకు ఒక దీవెనగా మారిందని తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి నేను వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడు ఒక మంచి క్వాలిఫైడ్ అయ్యారు. కనుక ఎంపీహెచ్ నేను కూడా వెళ్తున్నాను కానీ వారు ఎంపీహెచ్ ముగించారు, తర్వాత డాక్టరేట్ కూడా వెళ్ళారు. తొందరలో మరి వారు అందులో పొందుతారని నమ్ముతున్నాను. కనుక ఈ సమయంలో హన్మకొండ సంఘం అయితే ఒకప్పుడు కరీంనగర్ తర్వాత మరి మంచి పరిజ్ఞానం కలిగినటువంటి, అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి మేధావులు గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి హన్మకొండ సంఘానికి రావాలంటే సీనియర్సే ఒకసారి ఆలోచన చేయాలి ఈ సంఘానికి రావడానికి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే మంచి సపోర్ట్గా ఉన్నటువంటి మరి మంచి కమిటీ వారు, మరి అన్ని విధాల పని చేయగలిగేటువంటి పెద్దలు, సెక్రటరీ, ట్రెజరర్, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా కూడా అన్ని విషయాల్లో సహకరించగలిగేటువంటి మరి సంఘము పెద్దలు ఉంటూ ఉన్నారు. కనుక ఈ సమయంలో మరి రూరల్ ఎవాంజలిజంలో మరి 2 మనకు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఈ గ్రామము దత్తత తీసుకున్నటువంటి గ్రామము, దానికి ఈ సంఘం కూడా సహాయం చేశారు. అదేవిధంగా ఏకే తండ మరి ఒక గొప్ప సంఘాన్ని నిర్మించి స్థలాన్ని కొనుగోలు చేసి మరి సంఘానికి మరి గ్రూప్ అందించినటువంటి ఘనత కూడా మన సంఘానికి. అదేవిధంగా మరి మణిపల్లి సంఘం కొరకు కట్టబడటానికి ఆగిపోకుండా మనోజ్ గారు కూడా ముందుకు వచ్చి మరి నిర్మాణం కొరకు కావాల్సినటువంటి ఇసుకను కూడా వారు పనులు చేయడము. అదేవిధంగా బిషప్ తండ్రి గారు చాలా సంతోషించారు. నాకు మెసేజ్ పంపినప్పుడల్లా వారి గురించి మరి పంపుతూ ఉన్నారు. కనుక అయ్య గారు మరి వారు మరి మణిపల్లి గ్రామ సంఘానికి రూరల్ ఎవాంజలిజం సంఘానికి వారు కూర్చున్నారు. మరొకసారి చెప్పిన వాళ్ళన్నిటికీ మరి సంఘం అంతా కూడా మాతో ఉండి సేవ పరిచయంలో పూర్తిగా సహకరించి యూత్ వారైతే అన్నీ కూడా ఏది కూడా ఎక్కడికి ఇంత లోటు జరగకుండా అన్ని గంభీరంగా ఘనముగా జరగడానికి సంఘం మాతో ఉన్నారు. మరి అన్ని విధాలు సహాయం చేశారు. మరి ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు మరి వీరు వచ్చిన తర్వాత కూడా ఎన్నో విషయాల్లో నాకు పూర్తి ధైర్యం ఇస్తూ సహకరిస్తూ మరి అన్ని కార్యక్రమాలు విజయకరంగా చేసినందుకు మరొకసారి మరి నా కొరకు మీరు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ఎందుకోనంటే ఎంపీహెచ్ అంటే ఇప్పుడు ఒక విధంగా జియోలాజికల్ స్టడీస్ అంటే సెక్యులర్ స్టడీస్ లాగా కాదు. సెక్యులర్ స్టడీస్ అంటే ఒక టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, కానీ ఈ యొక్క జియోలాజికల్ స్టడీస్లో చాలా పరిశోధించాలి, చాలా రీసెర్చ్ చేయాలి, చాలా బుక్స్ ఒక్కొక్కసారి లైబ్రరీ చదువు, ఒక్కొక్కసారి లైబ్రరీలోకి వెళ్ళాల్సి వస్తుంది. దేవుని దేవాలయం నెట్ అనేది ఒక అవకాశం అందుబాటులో ఉన్నది. కానీ ఒకప్పుడు టీసీసీ రాయాలంటే బెంగళూరు వెళ్ళాలో లేకపోతే మరి యూటీసీ ఎలాంటి స్థలాలకు వెళ్ళి లైబ్రరీలో చదువుకోవాలి. అలాంటి కఠినమైనటువంటి
ఒక స్టూడెంట్గా నేను నేర్చుకోవాల్సిన పరిస్థితి నాకు ఉన్నది. కాబట్టి దేవుడు మరి అమ్మగారికి, మా కుటుంబానికి, మరి బెస్ట్ కొరకు, వారి కుటుంబం కొరకు దేవుని దయవల్ల మా అల్లుడికి ఈ సంవత్సరమే యూటీసీ బెంగళూరులో స్వీకరించింది. మరి నాకు ఏఆర్ఆర్టీలో అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కంటెంట్ డిపార్ట్మెంట్లో రోబోటిక్స్లో కూడా నాకు రావడం దేవుని కృప. మరొకసారి సన్మానాలకు ఏర్పాటు చేసిన మా గారికి, గారి కుటుంబానికి, మరి చౌదరి గారికి, సెక్రటరీ గారికి, సండే స్కూల్ ప్రిన్సిపల్ అందరూ కూడా నాకు రెండు కృతజ్ఞతలు అంతటి కూడా తెలియజేస్తుంది. మరి మా మమ్మలను, మా కుటుంబాన్ని ప్రార్థనలో ముందు కూడా థ్యాంక్ యూ. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో అయ్యారు అయ్యారు కుటుంబాన్ని ఆనందిద్దాం. అయ్యారు నేను గత అధ్యక్ష మండలంలో మరి ఇకలాజికల్ డిపార్ట్మెంట్లో ఉండి చాలా చక్కని పరిచయం వారు చేశారు. కోర్షి గారి ఆధ్వర్యంలో వారు చేయడం జరిగింది, నాకు తెలుసు. గ్రీన్ అవార్డు కూడా వారి ఆధ్వర్యంలో రావడం జరిగింది. అయ్యగారు చాలా స్నేహ స్వభావం, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, మంచి ఎవరితోనైనా కలిసిపోగలరు. తర్వాత రెండోది ఏంటంటే మీరు ఎంత టర్మాయిల్స్, మీరు ఎంత పర్సన్స్ టార్చర్ పెట్టినా స్ట్రాంగ్ పోయింది. పరిచర్య చేయడం అంటే సవాల్తో కూడుకున్నది. అయినా అయ్యగారిలో ఎప్పుడు ఆందోళన లేదు. మీరు ఏమన్నా అనుకోండి, దేవుడు నాకున్నాడు, నేను చేసేదాన్ని చేస్తానని గొప్ప ధైర్యంతో కూడిన మంచి నిమ్మలత్వం కలిగి సేవ చేసే అయ్యగారి స్వభావం. మరి అమ్మగారు కూడా మంచి ఆతిథ్యం ఇచ్చే అమ్మగారు. నేను వారిని దేశపెట్టలో ఉన్నప్పుడు దర్శించాను, అనేక మీటింగ్స్లో మరి ఉన్నప్పుడు నడిపించినప్పుడు నాకు ఎరుగురు వారిని. పిల్లలు కూడా చాలా చక్కగా క్రైస్తవ భక్తి విశ్వాసాల్లో ఒక పాస్టర్ చిల్డ్రన్ ఎలా ఉండాలో ఆ విధంగా మంచి లక్షణాలు చూపించుకొని జీవించబడ్డానికి నేను వారిని అభినందిస్తున్నాను. మిమ్మల్ని మీ భవిష్యత్తును జీవించాలని కోరుతున్నాను. ఈ విధంగా మీకు మీరు ఉన్నత విద్యలో మరి హైదరాబాద్లో చేయబోతున్నారు కనుక మీరు నా అడ్వైజ్ ఏంటంటే చాలా కాంపిటీషన్లో అన్నారు. ఎందుకంటే కొత్తగా హైదరాబాద్లో ఏసీపీసీలో ఉన్నటువంటి కళాశాలలు అన్నీ కలిసి ఎంటీఎస్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే చాలామంది పాస్టర్స్ యూటీసీ అక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళారు, డబ్బుతో కూడుకున్నటువంటి. యూ నో దట్ 15 to 16 lakhs have been spent on me for doing something. Just imagine. అదేవిధంగా అయ్యగారు ఎంటీఎస్ చేయాలని అంటే దాదాపు నేను అనుకుంటాను ఒక 4 నుంచి 5 లక్షలు స్పెండ్ చేయాలి. సో ఖర్చుతో కూడుకున్నది ఎవరు ముందుకు రాలేరు. ఒకసారి పరిచయంలో ఉన్న తర్వాత చిక్కుకుపోతాం. మళ్ళీ ఇప్పుడు అయ్యగారు ఒక స్టూడెంట్ నాకు కావాలంటే చాలా కష్టంగా కూడిన అయ్యగారు గుర్తించాలి. సో ఎంకరేజ్ అయ్యగారు చాలా కాంపిటీషన్ మధ్య మీకు వచ్చింది. ఇంకా దూరం వెళ్ళలేదు, ఇక్కడ స్టార్ట్ చేశారు. చాలామంది ఉన్నారు, నాకు తెలిసే 70-80 మంది పోటీ పడ్డారు. అందులో ఓన్లీ ఒక 15 నుంచి 16 మంది మాత్రమే ఏసీటీసీలో తీసుకోవడం జరిగింది. ఫ్యాకల్టీ కూడా తక్కువగా ఉన్నారు, బుక్స్ కూడా తక్కువగా ఉన్నాయి. మీరు ఏసీటీసీ కన్ఫైన్ కాకండి. ప్లీజ్ విజిట్ లైబ్రరీ ఆఫ్ యూటీసీ, దానిలో దగ్గర ఉంటుంది. మీరు మంచి రీసెర్చ్ చేయాలని, మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయని నేను తెలియజేస్తూ, మరి మీరు చాలా కష్టపడి ఈ సమయంలో ఇంత గ్యాప్ తర్వాత పోవడము అనేటటువంటిది చాలా కష్టం. మీరు అన్నారు నెట్ ఉంది అని, నెట్ చదువుకోవడానికే సరిపోతుంది. వీ కెనాట్ సైట్ నెట్. వెబ్ సోర్సెస్లో చాలా మేము సెకండరీ సోర్సెస్ లీస్ట్ సోర్సెస్కే ఇస్తాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మార్కెట్కి, ఎందుకంటే ఎవరెవరో పెడతారు దాని సైటేషన్ మేము చేయలేము. సో ఆ విధంగా కాకుండా మీరు యూటీసీని తప్పకుండా విజిట్ చేయాలి. ఫ్రీక్వెంట్గా మంచి సోర్సెస్ మీరు పొందుకోవాలి. ఆ విషయంలో నా యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు మంచి ఒక రీసెర్చ్తో ముందుకొచ్చి ఒక మంచి ఎంటీహెచ్ ర్యాంక్, మంచి ర్యాంక్తో, పరిణితితో, ప్రతిభతో కూడినటువంటి డిగ్రీ పొందుకొని తిరిగి అధ్యక్ష మండలానికి రావాలని మా యొక్క విషయం, మా యొక్క ప్రార్థన మీకు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో అధ్యక్ష గారు ఉత్తమంగా వందన సమాధానం. Respected our pastor chairman, S. John Aigaru, our deacon, S. Ratnam Aigaru, the pastor secretary, Samuel Praveen, and the most distinguished guest of the day for us, the Reverend C.R. Emmanuel Aigaru, Amagaru, and all the family members, and all the congregation members of the CSA Church and for the pastor. It's a great privilege for us that God has chosen and appointed Reverend C.R. Emmanuel Garu as the pastor chairman for our Hanakonda pastorate 3 years before. The tenure of his rendering of the services to the Hanakonda pastorate
went on for a period of more than 3 years, for which we all of us got to be so thankful to the God, firstly, and also we got to extend our gratitude and the token of our acknowledgement and our appreciation to Rahul Emmanuel Ayagaru for rendering his pastoral services for a period of more than 3 years. Ayagaru, our hearty thanks to you, and also to Amagaru for rendering your services. We have seen Ayagaru and Amagaru, the way how they have been preaching the gospel, their inclination towards the rural evangelism, as Emmanuel Ayagaru has just revealed it. But we have been observing it, and we are also a part of the rural evangelism. And at the same time, Reverend Emmanuel Ayagaru, his connectivity was also with the medical camps and all that. And apart from that, at every point of time when we wanted to do the work, he is the one who encouraged us. There was no obstacles for us, and we prepared in doing the works either in the ministerial side or onto the construction or the maintenance of the church side. Either we are so thankful to you. It is the responsibility of all the congregation members of the Church of South India, Hamakonda Pastorate. The pastor has rendered his services, and now today is the day and the time that God has allocated to him for arranging this farewell. And today, we all of us have to remember his services, and at the same time, in our daily prayers, we got to pray for the pastor, though he is going for his Masters in Theology for the higher studies. We have to keep it in our prayers. We have to uphold this in our prayers. And also for the family members of Ayagaru. And one more thing I tell you. When he is going for his Masters in Theology, it's not a course that can be completed or finished without any expenditures and all that. We got to pray to God, and even we got to extend the monetary, what we call the support. We need to extend that support to our pastor chairman. We have done in the past, and we come across in the future even. But Ayagaru happened to be our pastor chairman for more than 3 years. We should never forget it, and we got to be so thankful to him. Ammagariki, Adevidanga, bless you Ammagariki, bless your sister Kuda. The way how she sings the songs, we were listening. ఒకసారి కొన్నిసార్లు మాకు మైక్ పనిచేయదు కరెక్ట్గా అప్పుడు బట్ the way how she will be picking up the rhythm and how she will be presenting the song అనేది మనం ఈరోజు చూసాము, గతంలో కూడా చూసాము. And the tuning of the sound system and all that. My salutation to you, Brother Tinku. God be with you and bless you. And he was adjusting the sound systems, which will be audible to all the congregation members in a gentle way. And I'm so thankful, and I cannot forget the son-in-law of Emmanuel Ayagaru, Albert Simon Garu. When we sit together and when we talk a point like, he goes for a longer time preaching about the gospel. His inclination is towards the spreading of the gospel. He wants to be into the ministry. I think he's an engineer. But his commitment is to the ministry of the Lord. May God be with him and bless him. And as we are instructed, we cannot go ahead for much time. Ayagaru, we shall always be grateful to you, and we will be rendering our support from the congregation, and individually we will be with you. And once again, our token of love and appreciation to you and to all the family members. Thank you, Ayagaru. ఈ సమయంలో మరొకసారి ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ థ్యాంక్స్ టు పాస్టర్ కమిటీ సెక్రటరీ Samil Praveen and Treasurer Davidson, all the committee members. When we came together, we had planned this farewell party in one mind, in unity, that we should honor a pastor, outgoing pastor and family. So I want to thank you. That's what in the beginning I said. It's a great thing to honor God's servants. సో ఆ విధంగా మీరు అందరికి సహకరించినందుకు ఈ కోవిడ్ టైంలో కూడా మరి మీరు ఆరాధనకు వచ్చి
ఆరాధన తదుపరి కూడా ఇంత ప్రోగ్రామ్ ఉన్నా కూడా మీరు ప్రేమతో, దాట్ షోస్ దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ హంబుల్నెస్ అండ్ ఆనర్ టువర్డ్స్, యువర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫాదరీ అండ్ ఫాదరీ ఫ్యామిలీ. సో నేను అందరిని అభినందిస్తూ ఉన్నాను. సంఘంలో ఉన్నటువంటి వింగ్స్, స్త్రీల విభాగము, యవనస్తుల విభాగము, సండే స్కూల్ విభాగము, మెన్స్ విభాగము, మీరందరూ కూడా ముందుకు వచ్చి గురువును, గురువు యొక్క కుటుంబాన్ని గౌరవించుట్లో, మీ శుభాకాంక్షలు తెలియజేయడంలో, మీ యొక్క సహకారాన్ని అందించడంలో, మీరు ఈ కార్యంలో పొందినందుకు మీరందరినీ నేను అభినందిస్తూ మీకు వందనములు తెలియజేస్తున్నాను. మనం అందరం లేచి నిలబడి ఉండగా మనము ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దాని తర్వాత కూడా దయచేసి మీరు వెళ్ళకండి, ఉండండి. ఆరాధనకు వచ్చిన వారు లోనికి రండి, తదుపరి మిగతా వారు ఇక్కడనే ఉండి మరి మీ వ్యక్తిగతంగా మీ యొక్క శుభాకాంక్షలను, మీ యొక్క సన్మానాన్ని గురువుకు జరిగించవలసిందిగా నేను ప్రార్థించుతాం. కృప కలిగిన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యొక్క సమయంలో మా తండ్రి చక్కని ఆరాధన నిర్వహించుకోవటము, తదుపరి ఆత్మీయ వీలుకోటను రెవరెండ్ శ్రీ ఇమ్మాన్యుయల్ అయ్యగారికి అయ్యగారి యొక్క కుటుంబం పెంచటకు తీసుకోవాలి. సిఎస్ఐ హన్మకొండ పాస్టరేట్లో మా ప్రభు వారి పాస్టరేట్ చైర్మన్ గాను వారి సేవ చేయటకు కుటుంబంగా మీరు వారు నడిపించిన విధానంగా మీకు స్తోత్రాలు. మీ దివ్య నడిపింపుతో 3 సంవత్సరాలు ఇక్కడ సేవ చేయటకు, మరి గ్రామీణ సమర్థీకరణ ఉద్యమంలోను, సంఘం యొక్క పరిపాలనలోను, అన్ని విభాగాలను నడిపించడంలోను మా ప్రభావం మీ దాసుని ఇచ్చిన జ్ఞానంకై నడిపింపుకై మీకు స్తోత్రాలు తెలుస్తూ వచ్చినాను. మీ దాసురాలు ఎల్లరూ కృప చూపి స్త్రీల విభాగంలో, మా తండ్రి స్త్రీల సమాజంలో తమ పాత్రను పోషించేటప్పుడు మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రాలు. పిల్లలకు కూడా మా తండ్రి యవన విభాగంలోను, సండే స్కూల్లోను వారికి ఇచ్చిన తలాంతులను సంఘంలో పరిపరి విధములుగా వాడుటకు మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి వారి సేవలను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ వారి భవిష్యత్ పరిచర్యలో అధ్యక్ష మండలంలో కొనసాగించటకు మీ దివ్య నడిపింపును దయచేయమని కోరుతూ ఉన్నాం. మా తండ్రి అదేవిధంగా ప్రస్తుతం అయితే వారు ఉన్నత విద్యను మాస్టర్ ఆఫ్ థియాలజీ చేయటకు హైదరాబాద్కు వెళ్తూ ఉండగా మీరు వారికి తోడుగా ఉండి అన్ని విధములైనటువంటి మీ దీవెనలను వారికి కుమరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ విద్యను, వేదాంత విద్యను కొనసాగిస్తూ ఉండగా మీ పరలోక జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. విద్యను కొనసాగించటకును కావలసినటువంటి వనరులను దయచేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలను, వారి యొక్క భవిష్యత్తును మీరు ఆశీర్వదించి అనేకులకు ఈ కుటుంబము, మీ సేవకుని యొక్క కుటుంబం ఆశీర్వాద పాత్రలుగా ఉండటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ వారు మా ప్రభు ఈ సంఘం మీద చేసిన మేలులన్నింటినీ గొప్ప పరిచర్యను బట్టి నిన్ను ఈ నామమును కొనియాడుతూ ఇంకను సంఘపక్షంగా మనవి చేస్తూ ఉన్నాము. మా తండ్రి వారిని దీవించమని, రాన్న దినాల్లో వారిని ప్రత్యేకమైనటువంటి సాధనంగా వాడుకొని దీవించమని నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అర్పిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్యమైనటువంటి సన్నిధి కాపుదల, ప్రసన్నత ప్రియా సంగమునకును ప్రత్యేకంగా ఇక్కడ గురువారిగా పరిచర్య చేస్తుంది. మరి ఉన్నత విద్యకు వెళుతున్నటువంటి అయ్యగారికి, అమ్మగారికి, వారి యొక్క పిల్లలకు, వారి కుటుంబాలకు సదా కూడా వెళ్ళినటువంటి దయచేసి కూర్చొని ఉండండి. ఆరాధనకు వచ్చిన వారు